ఓం నమ శివాయ. నమస్తే అండి. ఆశ్రిత జ్యోతిష్యానికి స్వాగతం. మనం ఈ రోజు ఎపిసోడ్లో మేష లగ్నం నుంచి కన్యా లగ్నం వరకు మే మాసంలో గోచార మాస ఫలితాలు ఏ విధంగా ఉంటాయన్నది మనం తెలుసుకుందామండి. ఈ మాసంలో ముఖ్యంగా మొదటి 15 రోజులు సూర్యుడు మేషంలో ఉండటం వలన ఈ సూర్యుడిని ఈ శనీశ్వరుడు బంధించి ఉంచడం వలన, అలాగే ఈ సూర్యుడి యొక్క గృహాన్ని కూడా ఈ శనీశ్వరుడు చూడటం వల్ల మేష లగ్నానికి, సింహ లగ్నానికి, వృశ్చిక లగ్నానికి, ధనుసు లగ్నం వారికి బాగా ఎక్కువగా కష్టాలు ఉండడానికి ఆస్కారం ఉంటుందండి. ముఖ్యంగా ఎవరైతే గవర్నమెంట్ అధికారులు ఉంటారో, అలాగే ఎవరైతే రాజకీయ నాయకులు ఈ లగ్నాలు నేను చెప్పినటువంటి 4 లగ్నాలు వారు ఉంటారో వారికి చాలా ప్రెషర్ ఎక్కువగా ఉంటుంది. గవర్నమెంట్ అధికారులు అయితే ఒక్కొక్కసారి సస్పెండ్ అవ్వడానికి లేదా వారి యొక్క గౌరవ మర్యాదలు పోవడానికి కూడా ఆస్కారం ఉంటుంది. అలాగే రాజకీయ నాయకులు అయినట్లయితే వారికి పదవీ గండం ఉండడానికి ఆస్కారం ఉంటుంది, లేదా వారికి మునుపటి కంటే తక్కువగా వారి యొక్క కీర్తి ప్రతిష్టలు కానీ లేదా వారి గౌరవ మర్యాదలు కానీ తగ్గడానికి ఆస్కారము ఉంటుంది. అయితే వారి జన్మ జాతకంలో శని మహాదశ అయిపోయినట్లయితే ఏ విధమైనటువంటి ప్రాబ్లం లేదండి. ఒకవేళ అటువంటి నెగిటివ్ ఫలితాలు ఉన్నట్లయితే శనీశ్వరుడికి నల్లటి వస్త్రంలో నల్ల నువ్వులు శనివారం నాడు దానం చేసుకుంటే మంచిది. మరి ఏ లగ్నాలకి ఏ విధంగా ఉంది అన్నది మనం ఈరోజు తెలుసుకుందామండి. లెట్స్ స్టార్ట్. మే మాసం 1వ తారీఖు నుంచి 31వ తారీఖు దాకా ఈ మేష లగ్నం నుంచి కన్యా లగ్నం వరకు ఏ విధంగా ఉంటాయన్నది మనం తెలుసుకుందామండి. ఈ మాసాన్ని 2 భాగాలుగా విభజించుకోవడం జరిగింది. 1వ తారీఖు నుంచి 14వ తారీఖు దాకా. ఈ 14వ తారీఖున సూర్యుడు నైట్ 5:54 వృషభానికి వెళ్తాడు. సో ఆ సమయం నుంచి 31వ తారీఖు దాకా ఏ విధంగా ఉంటుంది అన్నది మనము 2వ రాశి చక్రాన్ని చేసుకోవడం జరిగిందండి. సో మనం ఫలితాలు తెలుసుకునే ముందు ఏ గ్రహాలు ఏ డిగ్రీల్లో ఉన్నాయి, ఏ స్థానాల్లో ఉన్నాయి అన్నది ఒకసారి చూద్దామండి. సూర్యుడు 17 డిగ్రీల 13 నిమిషాలు ఇతను మేషంలో ఉన్నాడు. కుజుడు 6 డిగ్రీల 19 నిమిషాలు ఇతను మీనంలో ఉన్నాడు. బుధుడు 23 డిగ్రీల 7 నిమిషాలు ఇతను కూడా మీనంలో ఉన్నాడండి. గురువు 0 డిగ్రీస్ 0 మినిట్స్ లో ఉన్నాడండి, ఇతను వృషభంలో ఉన్నాడు. శుక్రుడు 8 డిగ్రీల 3 నిమిషాలు ఇతను మేషంలో ఉన్నాడండి, సూర్యుడికి దగ్గరగానే ఉండటం వల్ల అస్తమించి ఉన్నాడు. శనీశ్వరుడు 22 డిగ్రీల 28 నిమిషాలు ఇతను కుంభంలో ఉన్నాడు. సో మోరార్లెస్ చూసుకున్నట్లయితేనండి గురువు శుక్రుడు అస్తమించి ఉంటున్నారండి ఈ మాసంలో. అలాగే బుధుడు శత్రు గ్రహాల చేత బంధింపబడి ఉండటం గాని లేదా సూర్యుడికి దగ్గరగా ఉండటం వల్ల అస్తమించి ఉంటుంటాడు కాబట్టి ఎక్కువ కాలం బుధుడు శుక్రుడు గురువు నుంచి ఏ విధమైనటువంటి ఫలితాలు రావు. ఇంకా సూర్యుడిని చూసుకున్నట్లయితే సూర్యుడి యొక్క గృహాన్ని శనీశ్వరుడు చూస్తూ ఉండటం వల్ల సూర్యుడి నుంచి కూడా మొదటి 14 రోజులు ఏ విధమైనటువంటి ఫలితాలు ఉండవు. ఇంకా ఈ మాసంలో కుజుడు శనీశ్వరుడు మాత్రమే బలంగా ఉన్నారని చెప్పవచ్చు. 14వ తారీఖు దాటిన తర్వాత నుంచి సూర్యుడు కొంచెం బలంగా ఉంటాడు. సో అప్పటి నుంచి బుధుడు కూడా కొంచెం బలంగానే అవడానికి ఆస్కారం ఉంది. ఇంకా ఈ గురువు 1వ తారీఖునే మధ్యాహ్నం 1:01 వృషభంలోకి వెళ్తాడండి. సో ఈ వృషభానికి వెళ్ళిన తర్వాత నర్మదా నది యొక్క పుష్కరాలు స్టార్ట్ అవుతాయి. అయితే ఈ గురువు 3వ తారీఖునే అస్తమించి ఉంటాడు కాబట్టి ఎవరైతే నది పుష్కర స్థానాలు చేయాలనుకుంటున్నారో ఈ గురువు అస్తమించే లోపులోనే చేసుకోవడం మంచిది. ఆ తర్వాత చేసుకున్న గురువు నుంచి ఏ విధమైనటువంటి శుభ ఫలితాలు కలగవు. ఇంకా బుధుని తీసుకున్నట్లయితే ఇతను 10వ తారీఖు నైట్ 6:53 మేషంలోకి వస్తాడండి. అప్పుడు బుధుడి యొక్క బలం పెరుగుతుంది. అప్పుడు దాకా
ఈ బుధుడిని కుజుడు డామినేట్ చేస్తూ ఉంటాడు. అలాగే బుధుడి యొక్క 2 గృహాలని కుజుడు చూడటం వల్ల బుధుడు కుజుడి యొక్క ఆధీనంలోకి వెళ్ళిపోవడానికి ఆస్కారం ఉంటుంది. ఇంకా సూర్యుని చూసుకున్నట్లయితే 14వ తారీఖు నైట్ 5:54 ఇతను వృషభంలోకి వెళ్తాడండి. సో అప్పుడు దాకా ఈ గవర్నమెంట్ అధికారులకి గాని లేదా రాజకీయ నాయకులకి గాని ప్రెజర్ అన్నది పోదండి. ముఖ్యంగా ఈ మేష సింహ వృచ్చిక ధనుసు లగ్నం వారికి బాగా ప్రెజర్ ఎక్కువగా ఉంటుంది. వీరు గవర్నమెంట్ అధికారులైనా లేదా రాజకీయ నాయకులైనా బాగా ప్రెజర్ ఉంటుంది. పదవీ గండం జరగడానికి ఆస్కారము ఉంటుంది. లేదా సరైనటువంటి గుర్తింపు లేకుండా అవమానాలు పొందడానికి ఆస్కారము ఉంటుంది. అదే రాజకీయ నాయకులు అయినట్లయితే వారికి పదవీ భంగం జరగడానికి కూడా ఆస్కారము ఉంటుంది. ఇంకా శుక్రుని చూసుకున్నట్లయితే ఇతను 19వ తారీఖు మార్నింగ్ 8:44 వృషభంలోకి వెళ్తాడండి. ఇంకా బుధుని చూసుకున్నట్లయితే ఇతను 31వ తారీఖు మధ్యాహ్నం 12:16 వృషభంలోకి వెళ్ళిపోతాడు. జస్ట్ 21 రోజుల్లోనే మేషాన్ని వదిలి వృషభానికి వెళ్ళిపోతాడండి. ఇంకా 14వ తారీఖు నుంచి చూసుకున్నట్లయితే సూర్యుడు సరిగ్గా 0°0' లో ఉన్నప్పుడు కుజుడు 16:26 ఇతను మేనంలోనే కంటిన్యూస్ గానే ఉంటాడండి ఈ మాసం అంతా. ఇంకా బుధుని చూసుకున్నట్లయితే ఇతను 4:21 ఇతను మేషంలో ఉంటాడు. గురువు 3:06 ఇతను వృషభంలో ఉంటాడు, అస్తమించి ఉంటాడు. ఇంకా శుక్రుడు 24:19 ఇతను మేషంలో ఉంటాడు, ఇంకా అస్తమించి ఉంటాడండి. ఇంకా శనీశ్వరుడు 23:30 ఇతను కుంభంలో ఉండటం జరుగుతుంది. మరి ఈ మాసంలో మేషలగ్నం వారికి ఏ విధంగా ఉంది అన్నది చూసుకుంటేనండి, ఈ మొదటి రాశి చక్రంలో చూసుకున్నట్లయితే వీరు గవర్నమెంట్ అధికారులు అయినట్లయితే పదవీ భంగం జరగడానికి, సస్పెండ్ అవ్వడానికి, అవమానాలు పొందడానికి ఆస్కారం ఉంది. అలాగే రాజకీయ నాయకులైన పదవీ భంగం జరగడానికి కూడా ఆస్కారం ఉంటుంది. అలాగే వీరు శారీరకంగా బాగా అలసిపోతారు. ఇమ్యూనిటీ పవర్ పూర్తిగా తగ్గిపోవడానికి అనారోగ్య సూచనలు కనబడుతున్నాయి. ఈ గురువు ద్వితీయాల్లో ఉన్నప్పటికీ సూర్యుడికి దగ్గరగానే ఉండటం వల్ల, అస్తమించి ఉండటం వల్ల ఏ విధమైనటువంటి ఫలితాలు గురువు నుంచి లభించవు. ఇంకా 5వ స్థానాన్ని చూసుకున్నట్లయితే శనీశ్వరుడు చూస్తూ ఉండటం వలన ఎవరైతే విద్యార్థులు ఉంటారో వీరికి సరైనటువంటి సమయం కాదు, తీవ్రంగా శ్రమించవలసి ఉంటుంది ఉత్తీర్ణత సాధించడానికి. అలాగే ఉన్నత విద్య కోరుకున్న వారికి నెగిటివ్ ఫలితాలే రావడానికి ఆస్కారము ఉంటుంది. సంతానం కోసం ట్రై చేస్తున్నట్లయితే వారికి సరైనటువంటి ఫలితాలు కలగవు. ఒకవేళ వీరికి సంతానం ఉన్నటువంటి మేష లగ్నం వారికి మీ మాట పెడచెవిన పెట్టడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి సంతానం విషయాలలో కొంచెం కాన్సన్ట్రేట్ చేయటం అన్నది ఇంపార్టెంట్. శత్రు రోగ రుణ బాధలు అన్నవి తీరుతాయండి. దాంపత్య సుఖం అన్నది ఉండదండి. స్త్రీల చేత అవమానాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది, ప్రమాదాలు జరగడానికి కూడా ఆస్కారం ఉంటుంది. కాబట్టి జాగ్రత్త సూచన. మీకు అకస్మాత్తుగా ధన నష్టం జరగడానికి ఆస్కారం ఉంది. కాబట్టి ఎందులోనూ ఇన్వెస్ట్మెంట్స్ చేయవద్దు. మీరు వృద్ధులైనట్లయితే ఆధ్యాత్మికమైనటువంటి చింతన, ప్రశాంతత అన్నది లభిస్తుంది. మీరు పెట్టేటువంటి ప్రతి పైసా సద్వినియోగం అవడానికి ఆస్కారం ఉంది. ఇక 14వ తారీఖు నుంచి చూసుకున్నట్లయితే ఈ సూర్యుడు ద్వితీయంలోకి వెళ్ళడం వలన మీ వాక్ అన్నది సత్యవాకుగా ఉండడానికి ఆస్కారము ఉంటుంది. కుటుంబ అన్యోన్యత బాగా పెరుగుతుంది. ఇంకా మిగతావన్నీ ఇందాక నేను ఏదైతే చెప్పడం జరిగిందో అవన్నీ కంటిన్యూస్ గానే ఉంటాయండి. సీ యూ నెక్స్ట్ లగ్నం. ఇంక ఈ వృషభ లగ్నం వారికి మాసంలో ఏ విధంగా ఉంది అన్నది చూసుకుంటేనండి, మీ వాక్కుని చాలా కంట్రోల్గా ఉంచుకోవాలండి. మీ వాక్కు వలన ఇతరులతో తగాదాలు ఏర్పడడానికి ఆస్కారము ఉంటుంది. కాబట్టి కొంచెం జాగ్రత్త సూచన. అలాగే విద్యార్థులకి ఇది కష్టకాలం అని చెప్పవచ్చు. ఎవరైతే ఉన్నత విద్య కోసం ప్రయత్నించే వారికి నెగిటివ్ ఫలితాలే రావడానికి ఆస్కారము ఉంటుంది.
అలాగే మీ గ్రామంలో కానీ మీ చుట్టుపక్కల కానీ మీకు అవమానాలు పొందడానికి ఆస్కారము ఉంటుంది. గ్రామ అధికారాన్ని, గ్రామ పలుకుబడిని కోల్పోవడానికి కూడా ఆస్కారము ఉంటుంది. శత్రు రోగ రుణ బాధల విషయాలలో కొంచెం మిక్స్డ్ గా ఉందని చెప్పవచ్చు. కాబట్టి జాగ్రత్త సూచన. మీ కలత్రంతో చక్కటి అన్యోన్యంగాను విందు వినోదాలలో పాల్గొనడానికి ఆస్కారము ఉంటుంది. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో మంచి అభివృద్ధిని సాధిస్తారు. పై అధికారుల నుండి ప్రశంసలు పొందుతారు. అయితే మీకు అకస్మాత్తుగా ధన నష్టం జరగడానికి ఆస్కారము ఉంటుంది. ముఖ్యంగా మిత్రులతో గాని లేదా మీ సోదరులతో గాని భావ విభేదాలు ఏర్పడడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి జాగ్రత్త సూచన. ఇంకా 14వ తారీఖు నుంచి చూసుకున్నట్లయితే సూర్యుడు మీ లగ్నంలోకి రావడం వలన మంచి శారీరకమైనటువంటి పటుత్వము, ఆరోగ్యాన్ని కలిగి ఉంటారు. ఇంకా మిగతాయన్నీ ఇందాక నేను చెప్పినట్టుగానే జరుగుతాయండి. సీ యూ నెక్స్ట్ లగ్నం. ఇంకా మిథున లగ్నం వారికి మాసంలో ఏ విధంగా ఉంది అన్నది చూసుకుంటేనండి, మీకు శారీరకమైనటువంటి శ్రమ అన్నది బాగా ఎక్కువగా ఉండడానికి ఆస్కారం ఉంటుంది. అలాగే శారీరకమైనటువంటి బాధలు ఇటువంటివి కూడా ఎక్కువగా ఉండడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి ఆరోగ్యం విషయాలలో కొంచెం జాగ్రత్త సూచన. మీ స్థిర ఆస్తుల విషయాలలో కొంచెం జాగ్రత్తగా ఉండండి. ముఖ్యంగా భూ తగాదాలు ఏర్పడడానికి ఆస్కారము ఉంటుంది. అలాగే బంధువులతో వర్గ వైషమ్యాలు ఏర్పడడానికి కూడా ఆస్కారం ఉంటుంది. కాబట్టి జాగ్రత్త సూచన. అలాగే ప్రయాణాలు కూడా ఇది సరి అయినటువంటి సమయం కాదు. సో ప్రయాణాలు చేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా వెళ్ళటం ఇంపార్టెంట్. మీరు విద్యార్థులు అయినట్లయితే కొంచెం మిక్స్డ్గా ఉందండి. కాబట్టి కొంచెం తీవ్రంగా శ్రమించవలసి ఉంటుంది. అలాగే మీ గ్రామంలో కానీ మీ చుట్టుపక్కల కానీ ఒక్కొక్కసారి మీకు పలుకుబడిని కోల్పోవడానికి కూడా ఆస్కారం ఉంటుంది. శత్రు రోగ రుణ బాధలు అన్నవి తీరుతాయండి. చర ఆస్తులని బాగా సంపాదించుకుంటారు. అయితే మీ వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో బాగా ప్రెషర్ అన్నది ఎక్కువగా ఉంటుంది. మీ పై అధికారుల నుండి విమర్శలని ఎదుర్కొంటారు. ఇంకా 14వ తారీఖు నుంచి చూసుకున్నట్లయితే సూర్యుడు ద్వాదశానికి రావడం వలన వృద్ధులకి ఇది సరైనటువంటి సమయం కాదు అని చెప్పవచ్చు. ఆధ్యాత్మికమైనటువంటి చింతన, ప్రశాంతత అన్నది లోపిస్తుంది. అలాగే ధర్మం పేరుతో దుర్వినియోగం అవడానికి, అనవసరమైనటువంటి ఖర్చులు జరగడానికి కూడా ఆస్కారము ఉంది. అలాగే శత్రు రోగ రుణ బాధల విషయాలలో కూడా కొంచెం మిక్స్డ్గా ఉందండి. కాబట్టి జాగ్రత్త సూచన. ఇంకా మిగతాయన్నీ సేమ్ యాజ్ ఇట్ ఈస్ ఇందాక ఉన్నట్టుగానే ఉంటాయండి. సీ యూ నెక్స్ట్ లగ్నం. ఇంకా కర్కాటక లగ్నం వారికి మాసంలో ఏ విధంగా ఉంది అన్నది చూసుకుంటేనండి, మీ వాక్కు విషయాలలో చాలా కంట్రోల్ గా ఉండటం ఇంపార్టెంట్. ఎంత సైలెంట్ గా ఉంటే అంత మంచిదండి. లేకపోతే అనవసరమైనటువంటి భావ విభేదాలు రావడానికి ఆస్కారము ఉంది. దానివల్ల మీరు అవమానాలు పొందడానికి కూడా ఆస్కారము ఉంది. ముఖ్యంగా లేడీస్ నుంచి బాగా అవమానాలు పొందడానికి ఆస్కారము ఉంది. మీ వాక్కు వలన గవర్నమెంట్ అధికారులతో భావ విభేదాలు రావడానికి కూడా ఆస్కారం ఉంది. కాబట్టి జాగ్రత్త సూచన. అలాగే కంటికి సంబంధించి సమస్యలు రావడానికి కూడా ఆస్కారం ఉంది. కాబట్టి కంటి విషయాలలో కొంచెం జాగ్రత్తగా ఉండటం ఇంపార్టెంట్. అలాగే మీరు గవర్నమెంట్ అధికారులు అయినట్లయితే పదవీ భంగం జరగడానికి లేదా బాగా ప్రెషర్ ఎక్కువగా ఉండడానికి ఆస్కారము ఉంది. అలాగే మీరు రాజకీయ నాయకులు అయినట్లయితే పదవీ భంగం జరగడానికి కూడా ఆస్కారం ఉంది. కాబట్టి జాగ్రత్త సూచన. మీ గ్రామంలో కానీ మీ చుట్టుపక్కల కానీ అధికారాన్ని కోల్పోవడానికి, పలుకుబడిని కోల్పోవడానికి కూడా ఆస్కారం ఉంటుంది. కాబట్టి జాగ్రత్త సూచన. ఒక్కొక్కసారి మీ వాహన ప్రమాదాలు జరగడానికి ఆస్కారం ఉంది. అలాగే అగ్ని ప్రమాదాలు జరగడానికి కూడా ఆస్కారం ఉంది. కాబట్టి జాగ్రత్త సూచన. మీ వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో బాగా ప్రెషర్ అన్నది ఎక్కువగా ఉంటుంది. మీ పై అధికారుల నుండి విమర్శలు ఎదుర్కోవడానికి, ఉద్యోగ భంగం జరగడానికి కూడా ఆస్కారము ఉంది.
అయితే మీ చర ఆస్తులని బాగా సంపాదించుకోవడానికి ఆస్కారము ఉంది. ధర్మ సంస్థాపనలు చేస్తారు. సోదరులతో ధనలాభం జరగడానికి ఆస్కారము ఉంది. ఇంకా 14వ తారీఖు నుంచి చూసుకున్నట్లయితే సూర్యుడు ఏకాదశ స్థానానికి రావడం వలన మీకు అకస్మాత్తుగా ధన నష్టం జరగడానికి ఆస్కారము ఉంది. గవర్నమెంట్ వారి నుంచి ఆక్షేపణలు పొందడానికి, గవర్నమెంట్ వారికి మీరు లంచాలు ఇటువంటివి ఇచ్చి మోసపోవడానికి ఆస్కారము ఉంది. లేదా అబాసు పాలవడానికి కూడా ఆస్కారం ఉంది. కాబట్టి కొంచెం జాగ్రత్త సూచన. అలాగే ఉన్నత విద్య కోరుకునే వారికి మీకు శుభ ఫలితాలు ఏమి కలగవండి. అన్ని రివర్స్ గానే మీకు ఉండడానికి ఆస్కారము ఉంది. కాబట్టి చాలా జాగ్రత్త సూచన. See you నెక్స్ట్ లగ్నం. ఈ సింహ లగ్నం వారికి మాసంలో ఏ విధంగా ఉంటుంది అన్నది చూసుకుంటేనండి, మీకు శారీరకమైనటువంటి శ్రమ అన్నది బాగా ఎక్కువగా ఉంటుంది. తీవ్రంగా అలసిపోవడం, ఇమ్యూనిటీ పవర్ తగ్గిపోవడం ఇటువంటివన్నీ జరుగుతాయండి. సో ఆరోగ్యం విషయాలలో కొంచెం జాగ్రత్త అవసరం. మీ వాక్ అన్నది సత్యవాక్కుగా ఉండడానికి ఆస్కారము ఉంది. మీ స్థిర ఆస్తుల విషయాలలో లిటిగేషన్లు ఉండడానికి లేదా డాక్యుమెంటేషన్ ప్రాబ్లమ్స్ రావడానికి ఆస్కారం ఉంది. లేదా మోసపోవడానికి ఆస్కారం ఉంది. కాబట్టి స్థిర ఆస్తులలో కొంచెం జాగ్రత్తగా ఉండటం ఇంపార్టెంట్. కలత్రంతో భావ విభేదాలు రావడానికి ఆస్కారం ఉంది. విందు వినోదాలలో లోటు అన్నది ఏర్పడుతుంది. అలాగే మీ చర ఆస్తుల విషయాలలో కొంచెం జాగ్రత్తగా ఉండండి. కొండకి చిల్లు పడినట్లుగా మీ చర ఆస్తులు ఖర్చు అవడానికి ఆస్కారము ఉంటుంది. అయితే మీకు ఆకస్మికంగా ధన లాభం జరగడానికి, మిత్రుల నుంచి సోదరుల నుంచి మంచి లాభాలు జరగడానికి కూడా ఆస్కారము ఉంది. ఇంకా 14వ తారీఖు నుంచి చూసుకున్నట్లయితే సూర్యుడు దశమానికి వెళ్ళడం వలన కొంచెం రిలీఫ్ అవుతారు. మీ ఆరోగ్యం కొంచెం కుదుట పడడానికి, అంతకు ముందు దానికంటే కొంచెం కుదుట పడడానికి, అలాగే ఈ గవర్నమెంట్ అధికారుల నుంచి కానీ రాజకీయ నాయకులు కానీ కొంచెం కుదుట పడడానికి ఆస్కారం ఉంటుంది. అలాగే స్థిర ఆస్తులలో కూడా కొంచెం మెరుగవడానికి ఆస్కారము ఉంటుంది. ఇంకా మిగతాయన్నీ ఇందాక నేను చెప్పినట్లుగానే జరుగుతాయండి. See you నెక్స్ట్ లగ్నం. ఇంకా ఈ కన్యా లగ్నం వారికి మాసంలో ఏ విధంగా ఉంది అన్నది చూసుకుంటేనండి, మీ కలత్రంతో భావ విభేదాలు జరగడానికి, విందు వినోదాలలో లోటు అన్నది ఏర్పడుతుంది. అలాగే ఆరోగ్యం విషయాలలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. శారీరకమైనటువంటి శ్రమ అన్నది బాగా ఎక్కువగా ఉంటుంది. శత్రు రోగ రుణ బాధలు అన్నవి తీరతాయండి. అయితే మీ వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో బాగా ప్రెజర్ అన్నది ఎక్కువగా ఉంటుంది. మీ పై అధికారుల నుండి విమర్శలను ఎదుర్కొంటారు. మీ వాక్కు విషయాలలో మిక్స్డ్ గా ఉందండి. మీ వాక్కుని కొంచెం కంట్రోల్ గా ఉంచుకోవడం ఇంపార్టెంట్. ఇంకా 14వ తారీఖు నుంచి చూసుకున్నట్లయితే సూర్యుడు వృషభంలోకి వెళ్ళడం వలన మీ చర ఆస్తులు కొద్దిగా ఎక్కువగా ఖర్చు అవడానికి ఆస్కారం ఉంది. తండ్రితో ఇబ్బందులు, పిత్రార్జితాన్ని బాగా ఎక్కువగా ఖర్చు పెట్టడానికి ఆస్కారము ఉందండి. ఇంకా మిగతాయన్నీ ఇందాక నేను చెప్పినట్లుగానే ఉంటాయండి. See you నెక్స్ట్ వన్. మేష లగ్నం నుంచి కన్యా లగ్నం వారికి వారి యొక్క నేను ఏవైతే నెగిటివ్స్ చెప్పడం జరిగిందో వారు ఆ విషయాలలో కొంచెం జాగ్రత్తగా ఉండటం ఇంపార్టెంట్. ఏవైతే పాజిటివ్ చెప్పానో వాటిలో మీరు ముందుకు వెళ్ళినట్లయితే చక్కటి సత్ఫలితాలను పొందుతారు. ఏ విషయాలైతే నేను చెప్పడం జరగలేదో అవన్నీ నార్మల్ గా ఉంటాయన్నది మీరు గ్రహించుకోవాల్సి ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయని వారైతే సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో మీద మీకు ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే కింద కామెంట్స్ లో ఇవ్వండి. See you నెక్స్ట్ వీడియో. నమస్తే.